ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు అని అంటే, తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి అక్కడ ఎలా నిలబడాలో తెలియక అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకున్న యాకోబుతో దేవుడు చెప్తున్నమాట. స్తోత్రం కలుగునుగా. ఎక్కడ నిలబడాలి? యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడను చక్కగా నిలబడని దేవుడు అన్నాడు. ఎక్కడ నిలబడాలి? నిలబడాల్సిన చోట నిలబడితే మనకు ఆశీర్వాదం వస్తుంది. కానీ తండ్రి దగ్గర నిలబడకుండా, పుట్టిన ఊరిలో నిలబడకుండా ఆ ఊరు విడిచిపెట్టి పోవాలనుకో. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, ఈ ఊరు నచ్చలేదు నాకు, వేరే ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడ పనులు నచ్చలేదు నేను వేరే ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడ స్థితిగతులు నాకు నచ్చలేదు ఇంకొక ఊరు వెళ్ళిపోదాం అని ఆలోచన మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా యాకోబు కూడా తన జీవితంలో అక్కడ నిలబడలేక పారిపోతున్నప్పుడు దేవుడు చెప్పే మాట, నిలకడలేని అతని జీవితానికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, నువ్వు ఏ స్థితిలో ఉండుగాక, ఏ స్థలంలో ఉండుగాక, నిన్ను నేను రక్షించెదను. హల్లెలూయా.